ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది ఆనందపురం అనే గ్రామం. అక్కడ మంచు దట్టంగా కురుస్తుంది. మంచుని సహితం పట్టించుకోకుండా వర్ష అనే అమ్మాయి తన ఇంటి ముందు ముగ్గు పెడుతుంది. వర్ష దగ్గరికి తన అత్తగారు గంగమ్మ వస్తుంది. ఈ ముగ్గు ఎంత బాగుందో, నా కొడుకు వస్తున్నాడనే కదా ఈ హడావిడి చేస్తున్నావు. ఈ ముగ్గు వేయడం అయిపోయాక మన ఇంటి వెనక ఉన్న పెరట్లోకి రా అమ్మా. నా కొడుకు కోసం, అదే మీ ఆయన కోసం వాడికిష్టమైన పిండి వంటలు చెయ్యాలి. అలాగే అత్తయ్య, తప్పకుండా వస్తాను. మీ అబ్బాయి ఇంటికి వచ్చాడంటే ఆ రోజు మీకు పండగ వచ్చినట్టే కదా అని అంటుంది వర్ష. అత్తాకోడళ్ళిద్దరూ ఇంటి వెనక పెరట్లో కూర్చొని పిండి వంటలు చేస్తుంటారు. అప్పుడు గంగమ్మ తన కోడలు వర్షతో, అమ్మా వర్ష, మీ బామ్మగారు, అదే మా అత్తయ్య గారు కనిపించడం లేదేంటి? నేను పొద్దున లేచిన దగ్గర నుండి చూస్తున్నాను. ఆ ముసలావిడ జాడే లేదు. బామ్మగారు ఇంట్లో క్షణం కూడా ఖాళీగా ఉండాలి అనుకోరు కదత్తయ్య గారు. ఎవరింటికైనా వెళ్ళి కాలక్షేపం చేస్తుంటారేమో అని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈలోపు బామ్మగారైన సుందరమ్మ అక్కడికి వస్తుంది. కోడలు మనవరాలు ఇద్దరూ కలిసి నా మనవడి కోసం వంటలు మొదలు పెట్టేసినట్టున్నారే. అప్పుడు గంగమ్మ తన అత్తతో ఇలా అంటుంది, రండి రండి అత్తయ్య గారు, మీరు కూడా ఉంటే బాగున్ను అని మాట్లాడుకుంటున్నాము. ఇలా తలుచుకోగానే వచ్చేశారు. అమ్మ వర్ష, లోపలికి వెళ్ళి బామ్మగారికి ఒక స్టూల్ తీసుకురా తల్లి అని అంటుంది గంగమ్మ. ఆ తరువాత ఆ ముగ్గురత్తా కోడళ్ళు కలిసి పిండి వంటలు వండుతారు. పిండి వంటలు పూర్తయిన తరువాత గంగమ్మ తన అత్త సుందరమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమే గంగా, నా మనవడు ఆ ఉద్యోగాల రీత్యా ఇంటికి సరిగ్గా రావడమే మానేశాడు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత వస్తున్నాడు. వాడి కోసం వాడికిష్టమైన పిండి వంటలైతే వండావు, మరి వాడికిష్టమైన కూరలు కూడా వండాలి కదా. వెళ్ళి వంట చెయ్యి. వాడు పట్నంలో ఉంటున్నాడు కదా, ఈ మధ్య ఏవేవో కొత్త రకాల వంటలు తింటున్నాడత్తయ్య. ఆ వింత వంటలేవో మన వర్షాన్ని చేయమంటాను అని గంగమ్మ వర్షని పిలుస్తుంది. వర్ష అక్కడికి వస్తుంది. చెప్పండి అత్తయ్య, ఎందుకు పిలిచారు? అదేనమ్మా, నా కొడుకు సుమన్ వస్తున్నాడు కదా, వాడి కోసం ప్రత్యేకమైన వంటలు చెయ్యమని పిలిచాను. వాటికి చాలా సరుకులు అవసరం అత్తయ్య. ప్రస్తుతం అవేవి మన ఇంట్లో లేవు. ఒకవేళ మీరు వాటిని తెప్పిస్తే నేను వండుతాను. అప్పుడు గంగమ్మ తన అత్తతో, అదత్తయ్య గారు సంగతి, మీరు గనక బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొని వస్తే వర్ష వెంటనే చేసేస్తుంది. అప్పుడు సుందరమ్మ, హా, ఇది మరీ బాగుంది కోడలా. నా మనవడి కోసం చెప్పినందుకు నన్నే బజారుకి పంపిస్తావా? ఈ వయసులో నన్ను విశ్రాంతి తీసుకోనివ్వకుండా చిన్నపిల్లలా బయటికి తిరగమంటున్నావు. అదేంటత్తయ్య, పొద్దున లేచి నేను చూసేసరికి మీరింట్లోనే లేరు. మీ కాళ్ళకేవో చక్రాలున్నట్టు రోజు ఊరంతా తిరుగుతూనే ఉంటారు కదా. మీ మనవడి కోసం ఈ మాత్రం చిన్న పని కూడా చేయలేరా? ఏ సరుకులు కావాలో వర్ష రాసిస్తుంది. మీరు వెళ్ళి వాటిని తీసుకుని రండి. ఆ తరువాత బామ్మ తన కోడలు గంగమ్మని తిట్టుకుంటూ బజారుకు వెళ్తుంది. అక్కడ బజారులో ఒక ఆయన చీకులమ్ముతూ ఉంటాడు. రండి బాబు రండి, వేడి వేడి చీకులు, తాజా తాజా చీకులు, చీకులు లేదా చికెన్ కబాబులు అని అంటాడు. ఆ మాటలు విన్న బామ్మ ఆ కబాబులు అమ్మేవాడి దగ్గరికి వెళ్తుంది. బామ్మని చూసి ఆ చీకులమ్ముకునేవాడు, చిన్నవాడమే చీకులు కావాలా ఓ బామ్మగారు అని పాడుతాడు. అప్పుడు బామ్మ, ఏమిట్రా అబ్బి, ఏమిటా వెటకారపు మాటలు పాటలు? పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వాలని తెలీదా? అదేం కాదమ్మా, నేను సరదాగా ఉంటే వచ్చిన వాళ్ళకి కూడా సరదాగా అనిపిస్తుందని ఏదో చిన్న తమాషా పాట పాడాను. అది సరేలేరా అబ్బి, ఈ చీకులు ఎలాగిస్తున్నావు? ఇంతకీ ఇవి నాసిరకం కాదు కదా. ఇవి ఏ కుక్క మాసమో పిల్లి మాసమో కాదు కదా, కోడి మాసమే కదా. బామ్మ, మా ఇంట్లో పెంచిన కోడి మాంసం ఇది. చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రానికల్లా చీకులన్నీ అమ్ముడిపోతాయి. సరేలేరా అబ్బి, ఈ చీకులన్నీ నాకిచ్చి నేను తీసుకెళ్ళిపోతాను అని బామ్మ డబ్బు మొత్తం ఖర్చు పెట్టి చీకులు కొనుక్కుంటుంది. బామ్మ చీకులన్నీ కొనుక్కొని సంచిలో పెట్టుకొని
ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో ఆ జనాలు ఉండడం చూసి, అబ్బా ఎంతమంది ఉన్నారో, ఎవరూ లేని ఒక మంచి ప్రదేశం చూసుకొని ఈ చీకులన్నీ నేనే తినేయాలి. ఇంటికి వెళ్ళి తిందామంటే సరుకుల కోసం అడుగుతారు. అప్పుడు ఏ సమాధానం చెప్తాను? ఎందుకొచ్చిన తలనొప్పి అని అనుకుంటూ బామ్మ ఎవరూ లేని ఒక ప్రదేశాన్ని చూసుకుంటుంది. ఇక్కడ ఎవరూ లేరు, అందరూ పనులకు పోయినట్టున్నారు. నేనిక్కడ చీకులు తినేసి ఇంటికి బయలుదేరుతాను అని అనుకుంటుంది బామ్మ. బామ్మ ఇంటికి వచ్చాక వర్ష ఇలా అంటుంది, బామ్మగారు, మీ మనవడొచ్చే సమయం అయింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరు ఆ సరుకులేవో ఇస్తే నేను వంట మొదలు పెడతాను. అమ్మా మనవరాలా, ఆ సరుకులమ్మేవాడు ఎంత కంత్రి అనుకున్నావు? నాసిరకం సరుకులిచ్చి నన్నే మోసం చెయ్యాలనుకున్నాడు. కానీ నేను తెలివైన దాన్ని కదా, నువ్వు వద్దు నీ సరుకులు వద్దు అని చెప్పి వచ్చేశాను అని బామ్మ అబద్ధం చెప్తుంది. అప్పుడు గంగమ్మ, ఎంత ధైర్యం వాడికి, మిమ్మల్నే మోసం చేయాలనుకున్నాడా? ఆ రంగయ్య గాడేనా? ఉండండి, వాడి పని చెప్తాను. అప్పుడు బామ్మ నిజం బయటపడుతుందేమో అని కంగారులో, అది కాదే గంగ, రంగయ్య కాదు మంగయ్య కాదు, ముందు నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నా గురించి పట్టించుకోవే అని చిన్న నాటకం ఆడుతుంది బామ్మ. అదే సమయానికి గంగమ్మ కొడుకు సుమన్ అక్కడికి వస్తాడు. ఏంటి బామ్మ, కళ్ళు తిరుగుతున్నాయంటున్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? రే సుమన్, మీ బామ్మకి వాడెవడికో గొడవయిందంట. వాడితో గొడవ ఆడి ఆడి మీ బామ్మ అలసిపోయింది. అవునా బామ్మ, పద ఇప్పుడే వాడి సంగతి తేల్చేద్దాం. నిన్నన్నేసి మాటలంటాడా? నేను ఊరుకోను, పద అని సుమన్ అనడంతో బామ్మ, అది కాదురా సుబ్బి, నాకు ఎవ్వరితోని గొడవవ్వలేదు. నేను చీకులు కొనుక్కొని తిన్నాను. తీసుకెళ్లిన డబ్బంతా వాటికే అయిపోయింది. వీళ్ళు సరుకులు అడిగితే ఏం చెప్పాలో తెలియక అలా అబద్ధం చెప్పేశానురా సుబ్బి అని అంటుంది బామ్మ. ఆ మాటలు విన్న సుమన్, బామ్మ, రోజు రోజుకి నువ్వు చిన్న పిల్లలా తయారవుతున్నావు. బయట అమ్మే ఫాస్ట్ ఫుడ్స్ మీద ఈగలు వాలుతాయి. మనకి వాళ్ళు అలానే అమ్మేస్తారు. అలాంటి తిండి తింటే నువ్వే కాదు, ఎవ్వరైనా సరే అనారోగ్య పాలవుతారు. ఈ వయసులో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బామ్మ. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తిరిగి రానిది ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో అందరూ అంత జాగ్రత్తగా ఉండాలి. మరి నీకు ఏది తినాలనిపించినా అమ్మకి గాని వర్షాకి గాని చెప్పి చేయించుకో. నీకోసం ఇప్పుడే వెళ్ళి చికెన్ తీసుకొని వస్తాను. వర్ష మనందరి కోసం వేడి వేడి కబాబులు చేస్తుంది అని కబాబులు చేయమని వర్షకి చెప్తాడు సుమన్. కొంతసేపు గడిచిన తరువాత వర్ష వేడివేడి చీకులు తీసుకొస్తుంది. అందరూ లొట్టలేసుకొని మరీ తింటారు. ఇక అప్పటి నుండి వాళ్ళు బయట దొరికేవి తినకుండా పూర్తిగా ఆపేసి ఇంట్లోనే వండుకొని తింటున్నారు.